ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనకి జనరల్గా అట్టుపిండి మిగిలిపోయింది, దోసపిండి మిగిలిపోయింది అనగానే గుర్తొచ్చే స్నాక్ పునుగులు. సో ఇవాళ మనం పునుగులు ఎలా చేయాలో చూద్దామండి. అలాగే మనకి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయండి. ఇలా చల్లని వెదర్లో మనకి వేడి వేడి పునుగులు తింటే ఉంటుంది అవ్వా. సో మనం ఇది ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం మేము ముందుగానే మా దగ్గర అట్టుపిండి ఉందండి. ఇది కొంచెం బరగ్గా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న అట్టుపిండి కొంచెం బరగ్గా లేకుండా ఉంటే మీరు దీంట్లో ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, అలా ఉంటుంది పిండి. అప్పుడు మనకి కొంచెం పునుగులు వేస్తే మరీ జావగా అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆ పునుగుల్లో కోసం అని చెప్పేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, కొత్తిమీరని, అలాగే పచ్చిమిరకాయలని వేస్తున్నామండి. ఒక 2 పచ్చిమిరకాయలు తీసుకున్నామండి. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకుందాం. ఇంకోనండి, మేము దీన్ని బాగా కలిపేసుకున్నాము. ఇది మేము తీసుకుంది ఆల్రెడీ చేసిన దోసపిండి కాబట్టి దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉందండి. ఒకవేళ మీరు ఇప్పుడే చేస్తే మాత్రం దీంట్లో సాల్ట్ వేసుకోవడం మర్చిపోకండి. ఇంకోనండి, ఇప్పుడు మనం ఈ పునుగులు వేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పెట్టామండి. ఇది కొంచెం కాగేంత వరకు ఇలానే ఉంచుకుందాం. ఇంకోనండి, ఇప్పుడు ఇది ఆయిల్ కాగిందో లేదో చూడడానికి ఒక టెస్టింగ్ కోసమని లైట్గా పిండి వేసి చూస్తున్నామండి. మనం ఇలా వేస్తే ఆ పిండి చూసారు కదండి, అలా పైకి వస్తే ఆయిల్ కాగినట్టే. దీనికి మనం డైరెక్ట్గా బోండాలు వేసుకోవచ్చండి. ఇంకోనండి, ఇంక ఇలా పిండి తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాం. ఇవి కొంచెం ఒక సైడ్ కాలనియాలనుకున్నప్పుడు కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి. అలాగే ఏవి అతుక్కోకుండా ఉండడం కోసం వాటిని వేరు చేసుకుంటా కూడా ఉండాలి. ఇదండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా రెడ్గా వచ్చేటట్టు కొంచెం సేపు ఇలానే కాగనిద్దాం దీంట్లోనే. ఇంకోనండి, ఆల్మోస్ట్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇంకా మనం వీటిని తీసేసుకుందామండి. అలా తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం చిన్నలు గిన్నెల్లో పెడితే దీంట్లో ఉన్న ఆయిల్ ఏమన్నా ఎక్సెస్గా ఉంటే అవి మాత్రం కిందకు వచ్చేస్తుందండి. ఇవి మనకు కొంచెం ఆయిల్ తక్కువగా ఉంటాయి, లేకపోతే ఇవే పీల్చుకుంటూ ఉంటాయి. అందుకని ఇలా కొంచెం చిన్నలు గిన్నె లాంటిది వాడండి. అంతే అండి, ఇంకా మన దగ్గర ఉన్న మొత్తం పిండితో ఇలానే పునుగులు వేసుకోవాలి. ఇలా మనం చేసుకునే పునుగులు ఈవినింగ్ స్నాక్గా అయితే మాత్రం చాలా బాగుంటాయండి. అలా పిల్లలైనా కానీ, లేకపోతే మనం వర్క్ చేసి వచ్చిన తర్వాత అలా కొంచెం క్రిస్పీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చేసే పునుగులు రెడీ. దీన్ని పిల్లలైనా పెద్దలైనా మనం చాలా కష్టపడి వచ్చిన తర్వాత చాలా ఇష్టంగా తినే స్నాక్ పునుగులు రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.